Indo British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయాయి, మెయిన్స్ ఎగ్జామ్స్కి అంతా సిద్ధమవుతున్నారు. మరి గ్రూప్ 2కి ఇంకెలా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకెలా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఎపిటోమీ ఐఏఎస్ అకాడమీ హిస్టరీ ఫ్యాకల్టీ, ఇంకా నిపుణ కాలమిస్ట్ సురేష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మెయిన్స్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ హిస్టరీ అనేది అందరికీ చాలా పెద్ద టఫ్ సబ్జెక్ట్గా అనిపిస్తుంది. మనకి బుక్స్ కూడా అవైలబిలిటీ లేదు అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ టైంలో మనకున్న తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే టెస్ట్ సిరీస్ కానీ అలాంటివి ఏమైనా తీసుకుంటే మంచిదంటారా, లేదంటే నార్మల్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మంచిదంటారా? థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇందులో మీరు కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఇందులో నుంచి నేను తీసుకుంటే బేసిక్ అంటే థింగ్ ఏంటంటే హిస్టరీ అనేది టఫ్ అంటున్నారు. థింగ్ ఏంటంటే ఇక్కడ రీజనల్ హిస్టరీకి కొంతమేర ఎట్లా అంటే చాలా మందికి ఏది టఫ్ ఉంటుందంటే హిస్టరీ అనేది ఈజీ. థింగ్ ఏంటంటే అందరికీ హిస్టరీ అంటే మాకు ఎందుకు టఫ్ ఉంటుందంటే చాలా మంది బయట ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే హిస్టరీ చాలా ఈజీ, మన ముందు జరిగిన అంటే ఎక్కడ మనం ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు మనం విజయవాడ నుంచి అట్లా ముందుకు వెళ్తుంటాం, విజయవాడ నుంచి మనకు ఇప్పుడు అమరావతి రూట్కి వెళ్తుంటాం, మనకుండ వెళ్ళి కేవ్స్ కనిపిస్తుంటది. అది చూడంగానే మనకి ఇది విష్ణుకుండనిస్ టైంకి సంబంధించిందని, లేదా విజయవాడలో అదే వారధి పక్కన చూసుకుంటే టెంపుల్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో మనకు అక్కడ గుహలు ఉంటుంటాయి చిన్నవి మన ఎంట్రన్స్ లో. ఇవన్నీ కూడా మనకి హిస్టరీ పాయింట్, మనం చూస్తూ అబ్జర్వ్ చేస్తూ అన్నీ ఉంటాం. సో అవన్నీ మన సబ్జెక్ట్ లో ఉంటాయి. ఇది చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. అంటే పొలిటికల్ హిస్టరీ చాలా ఈజీ. అంటే ఇప్పుడు శాతవాహనులు ఎవరు, ఇక్ష్వాకులు ఎవరు. ఇప్పుడు శాతవాహనులు అనగానే మనకు కొన్ని సినిమాస్ కూడా గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అనగానే మనకు బయట వాళ్ళు ఏమనుకుంటే అరే మీరు ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయలేకపోతున్నారు ఏంటి అని చాలా మంది స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తుంటారు. ఇప్పుడు శాతవాహనులు, గౌతమిపుత్ర శాతకర్ణి వీళ్ళందరికీ గుర్తొచ్చేది గౌతమిపుత్ర శాతకర్ణి అంటే బాలయ్యబాబు గుర్తుకొస్తాడు. కానీ రియల్ గా ఎగ్జామినేషన్ రాసేటువంటి ఆస్పిరెంట్స్ కు శాతవాహనుల పొలిటికల్ హిస్టరీ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. అది చాలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో వీళ్ళు ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే పొలిటికల్ హిస్టరీని ఒకసారి ప్రాపర్గా ప్రిపేర్ కాగలిగితే వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆ టైంలో అంటే వాళ్ళ యొక్క పరిపాలనా కాలంలో ఎలా ఉండేది వాటిపైన మల్టిపుల్ టైమ్స్ చదవాలి. అంటే నీకు పొలిటికల్ హిస్టరీ వన్ టైం మనకు ఒక సింగిల్ రీడింగ్ అయిపోయింది అనుకోండి, ఇవైతే ఉన్నాయో ఏవైతే సోషియో ఎకనామిక్ కల్చర్ ఏవైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి అవి ఒక 2 times మినిమం. అంటే దాన్ని చదవడం అంటే మనం నంబరింగ్ కోసం చదవడం కాదు. 1 time చదివినా, నేను 2 times చదివినాను నంబరింగ్ కోసం కాదు. చదివిన దగ్గరికి గుర్తుండే విధంగా మనం ఓన్ చేసుకొని చదవాలి. ఇప్పుడు చదువుతుంటే మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఉండవల్లి కేవ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అటు వెళ్తే కనిపిస్తుంటే అవన్నీ మనం వెళ్తుంటాం రూట్ మధ్యలో వెళ్తుంటే మనం గ్యాదర్ అంటే ఇప్పుడు ప్రతిదీ కనిపిస్తుంటుంది. ఇది మనకు సబ్జెక్ట్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ గ్రూప్ 2 పర్పస్లో మనం తీసుకుంటున్నటువంటి సెషన్ అయినప్పటికీ కూడా ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ను ఫోకస్ చేసుకుంటే అవిటిని మన సబ్జెక్ట్ తోటి ఓన్ చేసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా మనకు ఈజీగా ఉంటుంది. సో అలాంటప్పుడు థింగ్ ఏంటంటే ఇంకోటి ఈ యొక్క హిస్టరీ అనేది టఫ్ అని అంటారు, పొలిటికల్ ఈజీ ఉంటుంది. కొంచెం ఈ కల్చర్ పార్ట్ను కొంచెం ఫోకస్ చేసుకొని దానిపైన ఎక్కువ సార్లు మనం సబ్జెక్ట్ చదువుతూ వెంటనే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఎంసీక్యూస్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో వెంటనే మనం ఏం చేయాలంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మనకి ఇంకెక్కువ ఈ సబ్జెక్ట్ మనకు గుర్తుండాలనుకుంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అంటే ఎవరో ఇచ్చినటువంటి ఎంసీక్యూస్ ఒకటి పక్కకు పెడితే అదొక థింగ్. సో వాళ్ళ దగ్గర కంటెంట్ తీసుకొని అవన్నీ చేస్తుంటాం. ఇంకో థింగ్ ఏంటంటే నువ్వు చదివినటువంటి సబ్జెక్ట్ పైన నువ్వు అప్పుడే నీ రీడింగ్ అయిపోయింది, ఏం చేయాలి వెంటనే బుక్ క్లోజ్ చేసుకొని ఒక టాపిక్ ఒక 4-5 ఎంసీక్యూస్ నువ్వు ఓన్గా రెడీ చేసుకో. దాని ద్వారా నీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సబ్జెక్ట్ మొత్తం నీకు అంటే నువ్వు అప్పుడే చదివిన కాబట్టి మనకి మెయిన్ పాయింట్స్ ఏంటో తెలుస్తుంది కాబట్టి హైలైట్ ఒక 10 days చేసినా కానీ మనకి 100 questions వచ్చేస్తాయి. అవునవును. సో అంటే నీకు సబ్జెక్ట్ పైన నీ సబ్జెక్ట్ పైన నీకే కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది. నువ్వు క్వశ్చన్ ఫ్రేమింగ్ ప్రాపర్గా చేయగలుగుతున్నావు అంటే నీకు సబ్జెక్ట్ మీద అంటే నువ్వు చదివింది మర్చిపోలేదు అన్నట్టు. సో అలా కొంచెం ఈజీ అంటే హార్డ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ను ఇలా సింపుల్ వేలకు తీసుకుని రావచ్చు ఒకేసారి మొత్తం చదవకుండా. ఇంకో థింగ్ ఏంటంటే ఈరోజు శాతవాహనుల టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు వస్తాయి టాపిక్. సో ఆ ఇక్ష్వాకుల టాపిక్లో దీనికి సిమిలర్ ఏమని ఉన్నాయి అవి కూడా కొంచెం ఫోకస్ చేసుకుంటే అంటే అక్కడే సింగిల్ స్టెప్లో ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయేటట్టు కొంచెం చూసుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది. ఇంకొక క్వశ్చన్ అడిగారు మీరు మెటీరియల్. ఇక్కడ మెటీరియల్ వచ్చేసరికి థింగ్ ఏంటంటే చాలామంది
తెలుగు మీడియంలో మనకు సోర్స్ ఎక్కువగా ఉంది. తెలుగు మీడియంలో సోర్స్ అంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఉన్నా కూడా కొంచెం సోర్స్ తక్కువనే ఉన్నట్టు. ఎందుకంటే రకరకాల హిస్టారియన్స్ ఒక్కొక్క వాళ్ళు బిలీవ్ చేసిన దాన్ని మనకు హిస్టరీ బుక్లో రాస్తారు. మనం హిస్టరీ చదివేటప్పుడు ఏం చేస్తుంటాం అంటే సో సుక్తాంకర్ ప్రకారం పివి పరబ్రహ్మ అకార్డింగ్ టు ద పివి పరబ్రహ్మ శాస్త్రి సేస్ అని చెప్పేసి అంటే వాళ్ళు స్టడీ చేసిన దాని ప్రకారం మనం చదువుతుంటాం. అంటే ఒక్కొక్క హిస్టారియన్ ఒకటే కాన్సెప్ట్ను రకరకాలుగా బిలీవ్ చేస్తారు. లైక్ ఇప్పుడు శాతవాహన్ల జన్మస్థలం అని కొంతమంది ఆంధ్ర ప్రాంతం అని అంటుంటారు, కొంతమంది తెలంగాణ ప్రాంతం అని, కొంతమంది కర్ణాటక ప్రాంతం అని చెప్పేసి ఒక్కొక్కరంటే మనం సుక్తాంకర్ ప్రకారం ఈ విధంగా ఉంటుంది, మిరాషి పంతుల ప్రకారం ఈ విధంగా ఉంటుంది, పివి పరబ్రహ్మ లైక్ ఇట్లా ఒక్కొక్క హిస్టారియన్ ఏది బిలీవ్ చేసిండో అంటే తను ఏ రీసెర్చ్ చేసిండో సో దాని ప్రకారం మనం అంటే అకార్డింగ్ టు దట్ హిస్టారియన్ బిలీవ్ దట్ అని చెప్పేసి మనం అలా చదువుకుంటాం. సో అలా ఇదే పివి పరబ్రహ్మ శాస్త్రి కాకతీయుల గురించి ఏం చెప్పిండు. సో ఇలా ఒక పేరు వచ్చినప్పుడు అట్లా కాన్సన్ట్రేట్ చేసుకొని అక్కడే మనం R&D చేసుకుంటే అంటే ఆ కాన్సెప్ట్ పైన R&D చేసుకుంటే ఈజీగా సక్సెస్ కాగలుగుతాం. ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చదువుతుంటే మనకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, నువ్వు చదువుతున్నటువంటి సబ్జెక్ట్లోనే నువ్వు కన్ఫైన్ అయి ఉంటే నువ్వు సక్సెస్ సక్సెస్ కాలేవని అంటాము, కానీ సక్సెస్ రేష్ చాలా తక్కువగా ఉంటుంది. హిస్టరీ నుంచి నువ్వు పోతే పాలిటీ దాకా పోవచ్చు, అంటే జాగ్రఫీ ఇప్పుడు సిలబస్ లేకపోయినా అక్కడికి వెళ్ళాలంటే ఒక్కొక్కరి నుంచి చూసుకుంటే ఎకానమీలో కూడా కొన్నిసార్లు పోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు పోగలుగుతున్నావు అని అంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్కి ఒకటే స్టెప్ దూరంలో ఉన్నావు. సో ఇంకోటి మెటీరియల్ విషయం అంటున్నారు. మెటీరియల్ విషయంలో తెలుగు మీడియం వాళ్ళకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియంలో కొంత డిఫికల్ట్ అంటే రీజనల్ హిస్టరీ వైజ్గా చూసుకుంటే అంటే చాలా ఆథర్స్ ఉన్నారు, చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్రెండ్కి అనుగుణంగా లేదు. అంటే వాళ్ళు నాలెడ్జ్ ఇస్తున్నారు, చెప్తున్నారు కానీ కాంపిటేటివ్ పరంగా కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు ఎందుకంటే లైక్ పివి పరబ్రహ్మ శాస్త్రి ఉన్నాడు, ఆయన మొత్తం కాకతీయుల గురించి రాసిండు. సో అతను హిస్టారియన్, సో అతను మొత్తం కాకతీయుల గురించి రాసిండు. సో ఇట్లా ఒక్కొక్కరు రాసారు. ఇట్లా మన బయట పబ్లిక్ గైడ్స్ కూడా దొరుకుతున్నాయి, ఇంగ్లీష్ మీడియంలో కూడా గైడ్స్ దొరుకుతున్నాయి. బట్ కొంతమేర అక్యురసీ డాటా రావాలన్నా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లేవు. సో థింగ్ ఏంటంటే మా ఎపిటోమ్ IASలో రీసెంట్గా ఆ యొక్క ఏదైతే మార్కెట్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఏవైతే అంటే ఇది ఫెయిల్యూర్ అంటే ప్రాపర్గా మెటీరియల్ కూడా ఇంగ్లీష్ మీడియం కొంచెం లేకపోవడం ద్వారా ఎపిటోమ్ IAS కూడా మా R&D టీం వంశీ గారు చీఫ్గా మాకు R&D టీం ఉంటుంది. సో ఇందులో చాలా రీసెర్చ్ చేసి నేను ఎందుకంటే దగ్గర నుంచి చూశాను. సో మా యొక్క సజెషన్స్ తీసుకోవడము, ఇంకా మనకు అదర్ ఫ్యాకల్టీస్ యొక్క సజెషన్స్ తీసుకొని మొత్తం కూడా ఒక మెటీరియల్ కూడా చేయడం జరిగింది. సో మన ఎపిటోమ్ IAS సంబంధించినటువంటి టెలిగ్రామ్లో కూడా మనకు పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక థింగ్. ఇంకొక థింగ్ ఏంటంటే ఈ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలిటీలో కూడా సేమ్. పాలిటీ అంటే మనకు చాలా సోర్సెస్ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీకాంత్ లాంటి బుక్స్ కానీ ఇంకేమైనా తీసుకున్నా ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉన్నటువంటి కొద్ది టైంలో ఎక్కువగా ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే ఈ ఉన్నటువంటి షార్ట్ టైంలో మీ యొక్క ప్రిపరేషన్తో పాటు ఇప్పుడు మీరు ఒక MCQs లాంటివి కూడా ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి ఈ టైంలో. ఎందుకోసం నేను MCQs అనే ప్రతిసారి ఎందుకోసం చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు MCQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ ఫోకస్ చేసుకుంటే థింగ్ ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటట్టు ఎగ్జామ్ రాస్తున్నాం. మనం కేవలం APPSC ప్రీవియస్ పేపర్స్ చూడొద్దు, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ కూడా కంపల్సరీ ప్రీవియస్ పేపర్స్ చూడాలి. ఇప్పుడు నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ప్రకారం మన APPSC పేపర్లు కానీ చూస్తుంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది. అంటే ఒకప్పుడు క్వశ్చన్ టైప్స్ అనేది ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఉంటుండే. ఇప్పుడు థింగ్ ఏంటంటే మన ప్రిపరేషన్లో కూడా స్టాండర్డ్స్ అంటే బయట ఎట్లా మొత్తం కూడా స్టాండర్డ్స్ అన్నీ పెరుగుతున్నాయో ఇప్పుడు ప్రిపరేషన్లో కూడా స్టాండర్డ్స్ పెంచాలి. థింగ్ ఏంటంటే లెవెల్స్ మారిపోతున్న ఎగ్జామినేషన్ అప్పుడు ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఉంటుండే, ఇప్పుడు ఒక క్వశ్చన్ కింద 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. స్టేట్మెంట్స్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. సో వాడి క్వశ్చన్లో నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ 4 స్టేట్మెంట్లో చూస్ ద కరెక్ట్ వన్ అంటాడు, లేదా ఇన్కరెక్ట్ వన్ అని అంటాడు. సో అలా బ్యాలెన్స్ చేసుకొని చదువుకోవాలి. ఈ PYQs చదివేటప్పుడు కూడా థింగ్ ఏంటంటే కేవలం APPSC చాలా మంది PYQs చదవండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PYQs అంటే. సో APPSCకి సంబంధించిన మెటీరియల్ తీసుకొని APPSC కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్స్ PYQs తీసుకొని చేస్తున్నారు. అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ UPSC ఎగ్జామినేషన్స్ కూడా క్వశ్చన్ పేపర్స్ చదవాలి. అప్పుడు
మనకి ఎట్లా అంటే కాన్సెప్ట్ పైన వాళ్ళ క్వశ్చన్ కొన్ని నేను అంటే అబ్జర్వేషన్ ప్రకారం చూసుకుంటే రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు కానీ ఇంకోటి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. కొంతమేర బీహార్, ఈ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఈ కింద ఉన్నట్టు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీటి నుంచి కూడా క్వశ్చన్స్ కొన్ని డైరెక్ట్గా వస్తున్నాయి కొన్నిసార్లు. అంటే ఫ్రేమింగ్లో ఎలా జరిగిందో చిన్న చిన్న చేంజెస్ తోటి క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్లు ఇక్కడ డైరెక్ట్ దిగిపోతున్నాయి. అంటే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్, మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనే కాకుండా అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా చూడాలి. ఇప్పుడు పాలిటీ చదువుతున్నాం అంటే పాలిటీ మీద ఉన్నటువంటి ఏపీఎస్సీ ఇచ్చినది తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఇంకో రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్, ఆ పేపర్స్ తీసుకొని చదవాలి. ఇంకో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదర్ స్టేట్ పిఎస్సిస్ ఉంటాయి, అవి తీసుకొని చదవాలి. ఇదే పాలిటీ పైన యూపీఎస్సీ వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చారా, ఎంసీక్యూస్ బేస్డ్, సో అవి తీసుకొని చదివితే ఈజీగా సక్సెస్ కాగలుగుతారు. ఈ ఎంసీక్యూస్ కూడా థింగ్ ఏంటంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఎంసీక్యూస్ ఇప్పుడు మేము అటెండ్ చేయమంటున్నారు. ఈ ఎంసీక్యూస్ అటెండ్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్ ఉంటుంది, నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ లైక్ మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, చదవడం అయిపోయాక ఆ టాపిక్ పైన ఎంసీక్యూస్ చేస్తుంటే మీకు ఇంకో థింగ్ ఏంటంటే గుర్తొస్తుంటాయి. వేరే ఇప్పుడు మీ ఎంసీక్యూసే కాకుండా బయట ఎంసీక్యూస్ మీరు ఎగ్జామ్ రాస్తుంటే మీ ఆ టాపిక్ సంబంధించే మీ దగ్గర మీ ప్రిపరేషన్లో కవర్ కానటువంటి ఏదో క్వశ్చన్ కనిపిస్తుంది, ఆ టాపిక్లో మీరు ఆ పాయింట్ చదవలేదు. సో అక్కడ వేరియస్ ఎంసీక్యూస్ రాస్తుంటే అంటే వేరియస్ ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళనే కాకుండా ఒక దగ్గర సోర్సే కాకుండా మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని ఎంసీక్యూస్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎట్లా అంటే అక్కడ కవర్ కానట్టు మీ ప్రిపరేషన్లో కవర్ కానివి అక్కడ ఏదైనా ఒకటి తగులుతాయి. దాని ద్వారా మనకు ఈవెన్ దో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 1 మార్క్ కూడా ఇంపార్టెంట్. అంటే ఒక 1 మార్క్ మన యొక్క జాబ్ను డిసైడ్ చేస్తుంది. సో అక్కడ నుంచి కొంత కాన్సెప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం వెంటనే ఏం చేయాలి, మన ఏదైతే రన్నింగ్ నోట్స్ ఉంటుందో మన కొత్త పాయింట్ మన ప్రిపరేషన్లో కవర్ అయిన అన్ని మనం రన్నింగ్ నోట్స్ రాసుకుంటాం లేదా షార్ట్ నోట్స్ రాసుకుంటుంటాం. మన దగ్గర కవర్ కానీ వేరే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తుంటే మల్టిపుల్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. చేస్తుంటే మన ప్రిపరేషన్లో కవర్ కానీ అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది నా దగ్గర కవర్ కాలేదంటే వెంటనే దాని గురించి నువ్వు ఇంకొంచెం మ్యాటర్ గ్యాదర్ చేసుకొని మన షార్ట్ నోట్స్లో రాసుకుంటే నీకు అప్పుడు ఫుల్ లెంత్గా నీకు టాపిక్ కవర్ అయినట్టుంది, కాంప్రహెన్సివ్గా టాపిక్ కవర్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎంసీక్యూస్ కూడా గ్రాండ్ టెస్ట్లు ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ టైం కాబట్టి ఈ షార్ట్ టైమ్స్లో ఎక్కువగా గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. సెక్షనల్ వైజ్ టెస్ట్లు ఒక పక్కన ఉంటే గ్రాండ్ టెస్ట్లు ఎక్కువ ప్లాన్ చేయాలి. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ అండి గ్రూప్ 2? ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్లో ఉందండి ప్రజెంట్. అంటే మనకు వాళ్ళు నోటీస్ చేసినప్పుడు ఆన్లైన్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్పారు, అంటే తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. రీసెంట్గా ఇచ్చేసారు ఆఫ్లైన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా అన్ని కూడా ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో అలా ఫోకస్ చేసుకుంటే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటి క్లబ్ చేసి వి ఎపిటోమ్ ఐఏఎస్, సో ప్రీవియస్ ఇయర్స్ అన్ని క్వశ్చన్స్ మనకు కవర్ చేసుకుంటూ అదేవిధంగా అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ ఆ టాపిక్ను బేస్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ బేస్ చేసుకుంటూ ఒక ఎంసీక్యూ సిరీస్ను కూడా మనకు తీసుకొని రావడం జరుగుతుంది ఎపిటోమ్లో. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్లో మేము తీసుకొని రావడం జరుగుతుంది. విత్ ఇన్ ద 3-4 days 1 week లో మనం ఆ ప్రోగ్రామ్ కూడా రావడం జరుగుతుంది మన దగ్గరికి. అది ఆస్పిరెంట్స్కి చాలా వరకు యూజ్ అవుతుంది. సో దాన్ని ఎలాంటి ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఆఫర్ చేయగలుగుతాం. ఆఫర్ చేయాలని మేము డిసైడ్ చేసుకున్నాం. సో మేము డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఫ్రీగానే రావడం జరుగుతుంది ఆస్పిరెంట్స్ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.